ఒంగోలులోని అన్నా క్యాంటీన్లో నిర్వరామంగా జరుగుతున్న అన్నదానం తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం ఐటీడీపీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ సభ్యులు గోపు వీరాంజనేయులు, భార్గవ్, సత్యనారాయణ, ఆరిఫా, ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావుతో పాటు ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు. రోజు పెట్టుకోవాలి మావాళ్ళు పండి పోతే వాళ్ళు వస్తారు. బయటికి బామని చెప్పు. కడుపుకి ఆకలి తీర్చడం కోసం గత తెలుగుదేశం పార్టీ హయాంలో మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే ఈ 2019-24 మధ్య ఒక రాక్షసుడి పాలనలో ఈ అన్నా క్యాంటీన్లు ఎత్తివేయటం జరిగింది. దాని ద్వారా ప్రజలు, పేదవారు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఆటో వర్తకులు, చేతి పనివారు, ఈ పూలు అమ్ముకునేవాళ్ళు, ఇట్లా చిన్న చేతి వృత్తులందరికీ భోజనంకి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ అన్నా క్యాంటీన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 15 నుంచి శాస్త్రత్వ పద్ధతిగా ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. ఈలోపు గత 45-47 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్, ఎన్టీ రామారావు ఏదైతే పేదవాడి కోసం ఆయన పార్టీ పెట్టాడో ఆయన మాటని నెరవేర్చడం కోసం నిరంతరాయంగా 47 రోజుల పాటు ఈ అన్నా క్యాంటీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారి పిలుపు మేరకు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయితేనేమి, దాతలు అయితేనే ముందుకొచ్చి ఈ క్యాంటీన్ నిర్వహించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు ఐటీడీపీ బృందం ఎవరైతే మా ఐటీడీపీ సభ్యులు ఉన్నారో వారందరూ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. వారందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాం. ఇలాగనే తెలుగుదేశం పార్టీ అంటే సేవ కోసం ప్రజలకి ఏదైతే మంచి జరిగిందో దానికి అందరికీ ముందుంటారని చెప్పని మరొకసారి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కేవలం 5 రూపాయలతో అన్నా క్యాంటీన్ని తెలుగుదేశం ప్రభుత్వం గత హయాంలో ప్రారంభించడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూసివేయడం జరిగింది. మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పేదలకు అన్నం పెట్టడం కోసము అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారము ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరిగింది. ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారంతో అన్నా క్యాంటీన్లలో పేదవాళ్లకు అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగనే ఐటీడీపీ ఆధ్వర్యంలో కూడా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు మేము కూడా మా వంతుగా ఐటీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు పేదవాళ్లకు అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో. ఈరోజు మా ఐటీడీపీ తరఫున మా సహకారం అందించడం కోసం మేము ఈరోజు అన్నదానం చేస్తున్నాం. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి గత 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో బాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్లు మూసేసి పేదలకి అన్నం అందకుండా చేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒంగోలునే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో రోజుకి ఒకళ్ళ దాతల లెక్కన ఈ రోజున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మన ఒంగోలు నియోజకవర్గంలో కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర నుండి అన్నా క్యాంటీన్లో ఐటీడీపీ తరఫున స్పాన్సర్ చేసి అన్నా క్యాంటీన్ వృద్ధులకి అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం.